హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. రోటీల్లోకైనా చపాతీల్లోకైనా సూపర్గా ఉండే ఈ కర్రీని ఎలా చేయాలో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 1 కప్ రాజ్మాని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. అలా సోక్ చేసుకున్న రాజ్మాని ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి 2 కప్స్ ఆఫ్ వాటర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసి చూసి రాజ్మా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉండాలి, లేకపోతే ఇంకా 2 విజిల్స్ అన్నా రానివ్వండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 బిర్యానీ ఆకు, ఓ చిన్న దాల్చిన చెక్క, 2 యాలుకలు, 3 లవంగాయలు వేసుకొని స్పైసెస్ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మధ్యలోకి 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం పల్స్ పట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని వేసి ఆనియన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక మీడియం సైజ్ ఆనియన్స్ యూస్ చేస్తే 2 ఆనియన్స్ దాకా వేసుకోండి. ఆనియన్ బాగా వేగి కలర్ మారింది. ఈ స్టేజ్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ రాజ్మా కుక్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. అలానే 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా మిక్స్ చేసుకుందాం. స్పైస్ పౌడర్స్ అన్నీ మాడిపోకుండా ఉండటం కోసం అందులోకి 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకుంటే అడుగంటకుండా ఉంటాయి. స్పైసెస్లో నుంచి ఆయిల్ ఫ్లోట్ అవటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి 4 టమాటోస్ గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీ వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటోస్ 4 యాడ్ చేశాను. మీ దగ్గర టమాటో సైజ్ పెద్దవిగా ఉంటే ఒక 3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటోస్లో నుంచి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా టమాటోస్లో నుంచి ఆయిల్ పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా ఇందులోకి యాడ్ చేసేసుకొని కుక్ అవ్వనివ్వాలి. రాజ్మా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేయాలి. ఇలా కుక్ చేయడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్స్ అంతా ఆ రాజ్మాకి పట్టి కర్రీకి టేస్ట్ వస్తుంది. నేను ఇంకా ఇక్కడ వాటర్ ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. మనకి రాజ్మాలో యాడ్ చేసిన వాటరే మనం కుక్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇలా మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేశాక రాజ్మా కర్రీలో నుంచి నూనె పైకి తేలటం స్టార్ట్ అవుతుంది. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే మన రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రాజ్మా కర్రీ రోటీలోకైనా అలానే రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రాజ్మాని మామూలు రైస్తో కన్నా జీరా రైస్ కానీ అలానే గీ రైస్తో కానీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.